ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. సంకల్ప కుటుంబ సభ్యులకు, ప్రకృతి ప్రేమికులకు, నేల తల్లి కోసం నేను సైతం అంటూ సంకల్పం చేస్తున్నటువంటి ఈ మహాయజ్ఞంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మన కడియం నర్సరీస్కి హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ ఈ సందర్భంగా ఒక చిన్న మెసేజ్ మీరందరూ దయచేసి వింటారని కోరుకుంటున్నాను. ఈ గుప్పుడు మట్టి, ప్రాణాన్ని సృష్టించేది గుప్పుడు మట్టే. మనం భూమి మీద ఉన్నటువంటి గాలిని లేదంటే సూర్యరశ్మిని ఉపయోగించుకుని, నీటిని ఉపయోగించుకుని ఈ నేల తల్లి మనకి జీవాన్ని అందించేటటువంటి మంచి ఆహారాన్ని, అదేవిధంగా మంచి ప్రకృతిని కాపాడేటటువంటి మంచి ఆక్సిజన్ని, మనం బ్రతకడానికి కావాల్సినటువంటి మందులను కూడా, మీకు విషయం తెలుసా, ఈవెన్ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆల్సో ఫ్రమ్ ప్లాంట్ బేస్డ్ అనమాట. టోటల్ కెమికల్ ఎక్స్ట్రాక్ట్స్ అన్నీ కూడా మనకి ఈ వృక్షాల నుంచి, మొక్కల నుంచి వస్తాయి. అయితే దీని అంతటికి బేస్ ఏంటి? నాట్ ఓన్లీ ఫర్ ద ప్లాంట్స్. జీవ వైవిధ్యం బాగుండాలంటే ఇదే ఆధారం. ఈ మట్టి తేనెటీగల్ని, తుమ్మెదల్ని కాపాడుకోకపోతే కమింగ్ అప్ ఏదైతే 10-20 సంవత్సరాల్లో చాలా నష్టం జరుగుతుంది. తర్వాత ఇంకా భవిష్యత్తులో ఇంకెంత నష్టం ఉండబోతుంది అన్నది మనం ఇంకా ఆలోచించుకోవచ్చు. సో అందుకే సంకల్పం వినూత్నంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ఒక కొత్త కాన్సెప్ట్ని మీ ముందరకు తీసుకురాబోతుంది. సెల్ఫ్ హెల్ప్ కిచెన్. అంటే మన ఇంటిలో మనం వెజిటేబుల్స్ని ఏవైతే మనం కొనుక్కొని వస్తున్నామో అవి అందరికీ తెలిసిందే. నేను స్వయంగా బీరకాయలు పండించే వాళ్ళని, ఆకుకూరలు పండించే వాళ్ళని వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు స్వయంగా చూపించారు. 2 రోజుల క్రిందట ఎండిపోయినటువంటి ఆకుకూరని మళ్ళీ నవనవం ఆడే విధంగా పండించేటటువంటి మందు ఇదేండి అని చూపించగలిగారు. అదేవిధంగా ఇంత పెద్ద బీరకాయలు వారం రోజులు ఏ విధంగా తయారవుతున్నాయి, వాటికి ఎటువంటి హార్మోన్ గ్రోత్ ఇంజెక్షన్స్ చేస్తున్నారు అన్నది కూడా చూపించారు. ఈ మట్టిని మనం సారం అంతా లాగేసాం, మళ్ళీ మొక్క తయారవ్వాలంటే వాటికి ఎరువులు వేస్తున్నారు. సో అందుకే ఇవి చూసారు కదా, ఇది గడ్డి కాదు, 5 రకాలు పోషకాలతో కూడినటువంటి రొట్టను అందించేటటువంటి విత్తనాలతో వచ్చినటువంటి మొక్కలు అనమాట. పిల్లి పెసర, అదేవిధంగా మినుము, నత్రజని అందించేటటువంటి ఇతర 5 రకాలు పెసర్లు, వీటిలన్నిటితో కలిపి ఇది గవర్నమెంట్ వాళ్ళే, ప్రకృతి సేద్యం వాళ్ళు మన సంకల్పానికి అందించడం జరిగింది. నేనేమంటున్నానంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేను ఇస్తాను. ఇవి ఏంటంటే బాగా పెరిగిన తర్వాత వీటిని మట్టిలో కలిగి దునియాలి. లేదు మనకు ఒక సెంట్ ప్లేస్ ఉంటే చాలు. లేదంటే ఇటు ఒక 10 అడుగులు, ఇటు 10 అడుగులు, ఇటు 10 అడుగులు, ఒక గది ఎంత సైజు ఉంటుంది అంత సైజు వరకు మీరు ఒక నేలని మన ఇంటికాడ తయారు చేసుకోగలిగితే ఇవి ఒక గుప్పుడు సరిపోతాయి. ఆ గుప్పుడి మన సంకల్ప సేవాలయం ఇస్తుంది. జల్లండి ఇవి వస్తాయి. వీటిని మీరు ఒక చిన్న తౌగాలు తీసుకుని మట్టిలో కలిపేయండి. తర్వాత మీరు ఏ విత్తనాలు కావాలో ఆ విత్తనాలు వేయండి. మంచి ఆరోగ్యకరమైనటువంటి కాయగూరలు మీరే పండించండి. కొంత ప్లేసులో ఆకుకూరలు, కొంత ప్లేసులో వంకాయలు కానీ, టమాటాస్ కానీ, ఒక చిన్న పాదు, చిక్కుడు పాదు కానీ, ఏదైనా మీరు పండించినటువంటి వెజిటేబుల్స్ ద్వారా వచ్చినటువంటి ఫుడ్ చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. క్యాన్సర్ కారకాలు అనేవి అందులో ఏమీ ఉండవు. దయచేసి ఈ విషయం అందరూ గమనించండి. సెల్ఫ్ హెల్ప్ కిచెన్లో మీరందరూ పార్టిసిపేట్ అవ్వాలి. ఎందుకంటే మనం తినేటటువంటి ఆకుకూరలు స్వచ్ఛమైన అయినప్పుడు మన ఫ్యామిలీ అంతా బాగుంటుంది, మనకి ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది. ఇందులో భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే ఇది ప్రకృతి పరిరక్షణలో భాగంగా మనం చేస్తున్నటువంటి నేల తల్లి కోసం నేను సైతం సాగుతున్న మహాయుద్ధ్యంలో మొక్కలు వేస్తున్నాం. మన ఆరోగ్యాన్ని కాపాడడం కోసం, హెల్తీ కిచెన్ తయారు చేసుకోవడం కోసం ఈ వెజిటేబుల్స్ అనేవి మనమే పండించుకున్నాం. దాంట్లో భాగంగా మీకు ఎటువంటి సూచనలు, సలహాలు కావాల్సిన టీం సంకల్పం తరపున మనం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి తదుపరి విషయాలు మీకు అందజేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.